వచనం. స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటను చదువుతున్నాము. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిశువుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తన పరిశుద్ధ వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా ప్రభా, ఆయా 2 మాటలు నా తండ్రి ఎవరించుకున్న బిడ్డల్ని నేను ప్రార్థన చేసిన ఆయా చదివిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, వందనాలు. 3వ మాటగా నా తండ్రి నాయన ఆయా వాక్యం చెప్పిన నా తండ్రి చదివిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేదాన్ని అన్నింటిలో జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఆయా ఇదిగో నా తండ్రి తల్లి ఇదిగో అమ్మా నాయన చెప్పిన ఆయన ఆ మాటను నాయన వివరించబోతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని బిడ్డను నిలబెట్టండి ప్రభా. ఆ బిడ్డకి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఆయా ఇలాగ ఈ మాటలను నాయన వివరించుకోవటానికి నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటుంది. అందు భయభక్తులు కలిగిన తండ్రి, ఆయా నువ్వు మా కొరకు నాయన సిలువలో మరణించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నువ్వు మరణించబట్టి నా తండ్రి మాకు ఆయా మా అందరికీ పాప విమోచన కలిగింది నా ప్రభా. ఇలాంటి మాటలు నాయన మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆయా నాయన వివరించి బిడ్డను మరీ మరీ జ్ఞాపకం చేసుకోమని ధైర్యపరచమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంటే యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మనం ఈరోజు 3వ మాట గురించి కొంచెం సేపు చెప్తాను. నాకైతే రిఫరెన్స్లు తీసి చెప్పేంత జ్ఞానం నాకు లేదు. దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి, నా హృదయానికి నాకు అనిపించిన దాన్ని బట్టి చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికాడండి. 7 అనేటువంటి ఒక పదం చాలా గొప్ప పదం అది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 6 రోజులు కష్టపడి 7 రోజులు సమస్తాన్ని సృష్టించి 6 రోజులు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అదేవిధంగా నయమాను కూడా 6 సార్లు యోర్దాను నదిలో మునిగిన రాని స్వస్థత 7వ మారు మునగ్గానే పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, అలానే 7 సంఘాలు, మొత్తం మీద 7 అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాటిలో 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండట చూచి అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. శిష్యుడు అంటే అక్కడ యోహాన్ గారండి, యోహాన్ భక్తుడు, తన సహోదరుడు అయినటువంటి యోహాన్ భక్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమను అనుభవించేటప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఎవరు దగ్గర లేరండి. అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు, భయపడి వెళ్ళిపోయారు. మాకు కూడా ఏదైనా శ్రమలో మాకు ఏమైనా పాలు పంపులు ఉంటాయేమో, మమ్మల్ని కూడా బాధపడతారేమోనని అందరూ పారిపోయారు. కానీ యోహాను భక్తుడు మాత్రమే ఉన్నాడు. అందువల్లే కాబోలు యోహాను భక్తుడికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథాన్ని రాసేటువంటి గొప్ప భాగ్యాన్ని, దర్శనాన్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ తాను ప్రేమించిన శిష్యుడును తల్లి దగ్గర నిల్చుండట చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజం చెప్పాలంటే ఉదయం నుండి ప్రమారం మధ్యాహ్నం 3:30 వరకు ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్నో ఉమ్మువేతలు, ఎన్నో ముళ్ళ కిరీటము, తల మీద ముళ్ళ కిరీటము, చేతల్లో శీలలు, కాళ్ళల్లో మేకులు, ఎంత సెలవు శ్రమను అనుభవిస్తా కూడా తన తల్లి యొక్క బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో ఎవరు గుర్తుకు రాదు. మనం పడేటువంటి శ్రమ మాత్రమే మనకి గుర్తు వస్తూ ఉంటుంది. మనసులో బయటికి అనలేకపోయినా ఎంతో బాధపడతాం, ఏదో ఒక విధంగా సణుక్కుంటాం. కానీ ఆయన తన తల్లిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా తండ్రి యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించాడు. తన తల్లితో అంటాడు, అమ్మ, ఇదిగో నీ శిష్యుడు, నీ
ఇదిగో నీ శిష్యుడు నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మనం కూడా అన్ని విషయాల్లో మన తల్లిదండ్రుల పట్ల ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి జీవించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చివరి నిమిషంలో కూడా మన జ్ఞాపకం చేశాడండి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమలు, బిడ్డల మధ్య ప్రేమలు ఏమీ లేవు. దానికి మాదిరికరంగా ప్రభువారు శిలువ శ్రమను అనుభవిస్తా కూడా మనకి చివరి నిమిషంలో చెప్పాడు మనం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఒక్క 3వ మాటలోనే తల్లి విషయం వచ్చింది కాబట్టి తల్లిని ప్రేమించాడు. కానీ మొదటి నుండి ఆయన సిలువ వేసిన బంట్రోతుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, పెద్దల దగ్గర నుండి, శాస్త్రుల అందరినీ క్షమించాడు. ఒక్కరు కూడా ఆయనకి ఫేవర్గా చేయలేదు. ఒక్కళ్ళు కూడా ఆయనకి మంచిగా వద్దు, ఈయన్ని క్షమిద్దాం, ఈయన వదిలేద్దామని ఎవ్వరూ అనలేదు. అందరూ ఆయన సిలువ వేద్దాము, ఆయన సిలువ శ్రమను అనుభవింప చేయాలి, ఆయన చనిపోవాలి, సిలువ శ్రమను పొందాలనే కోరుకున్నారు. కానీ దేవుడు మొదటి నుంచి కూడా అందరినీ క్షమించాడు, అందరినీ ప్రేమించాడు. అందువల్లే అంటాడు మనం కూడా ఆయన్ని బట్టి మనం కూడా ప్రేమించాలనే దాన్ని బట్టి మనం మనసులో ఉంచుకోవాలి. మనం ఎన్ని ఉన్నా కూడా, మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు పొందినా, సంఘంలో మనం ఎంత స్థితి ఉన్నా కూడా మనం ప్రేమ లేని వారమైతే మనం వ్యర్థమే. మనకి ఎంత విశ్వాసస్తున్నా, మనకి ఎంత ఉన్నా కూడా ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. మనం కొండలను పెకిలించి శక్తి కలిగినా కూడా గణగణలాడు కంచి ఏ విధంగా అయితే ఉంటుందో మనం కూడా ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది ఓర్పును కోరుకుంటుంది, ప్రేమ అనేది సహనాన్ని కోరుకుంటుంది, ప్రేమ అనేది డంబంగా ప్రవర్తించు, స్వప్రయోజనాన్ని ఉపయోగించు. ప్రేమ అనేది ఎప్పటికీ కూడా శాశ్వత కాలము ఉంటుంది. అటువంటి దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మనం కూడా పొందుకోవాలంటే మనం కూడా ప్రేమను కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. మన తల్లిని తండ్రిని చివరి వరకు, ముదిమి వచ్చే వరకే కాకుండా మనం పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మనం వృద్ధులు, నడి వయస్సు, వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మన తల్లిదండ్రుల పక్షానే కాదు, మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచే కాదు, అందరి వైపు అందరినీ కూడా మనం క్షమించే వారంగా ఉండాలి, అందరినీ కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. అదేవిధంగా ఆయన మరొక బాధ్యత అయినటువంటి తండ్రి యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించాడు. అయ్యా నాకెందుకు నువ్వు ఇంత శ్రమ నాకు వేసావు, నాకెందుకు ఇంత బాధ పెట్టావని ఏమాత్రం కూడా అనలేదండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, నువ్వు ఏం చేసినా కానీ నేను తల వంచుకుంటాను, నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని చెప్పేసి తండ్రి యొక్క బాధ్యత కూడా తల వంచాడండి. ఆయన అంతటి సిలువ శ్రమను అనుభవించాడు, ఎంతో బాధను, కష్టాన్ని అన్నీ ఓర్చుకున్నాడు. తల్లిని యోహానికి అప్పగించాడు. యోహాను కూడా తల్లిని చేర్చుకున్న ఆనాటి నుండి తన తల్లిని చేర్చుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలని, అదేవిధంగా మన పరలోకపు తండ్రిని కూడా మనం బాధ్యతగా ఉండాలి. ఆయన వాక్యం పట్ల మనం భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఉండాలని మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి సమయంలో కూడా ఆయన ఎంత దీనత్వాన్ని, ఎంత ప్రేమను చూపించాడు. అటువంటి ప్రేమ కూడా మన మరణానంతరం కూడా మనం అదే ప్రేమను కలిగి ఉండాలని, సంఘంలో అట్టి యొక్క భాగ్యాన్ని మనం పొందుకోవాలని, అందరి పక్షాన మనం ప్రేమ కలిగి ఉండాలని, ఆయన సిలువలో చూపించినటువంటి ప్రేమను మనం అందరికీ చూపించాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాడు.